హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్రమే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, అలాగే రీజనల్ రింగ్ రోడ్, అలాగే మెట్రో విస్తరణ కేంద్రం సహకరించాలని అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి గారు, నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన ఒడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళీ సార్ అంటే 15 తర్వాత కార్యాచరణ స్టార్ట్ చేస్తాము అంటూ ఉన్నారు. ఏంటి సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగుతోందా? ఎవరికి అవకాశం? ఇప్పుడు మీరు నిన్న ఉప్పల్లో మాట్లాడారు. సో డెఫినెట్ గా జిహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్వరంగం ఇదొకటే కాదు. ఇటీవల మీకు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం, ఇదే సమయంలో మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది ఎన్నికలకు కాదు, టైమింగ్ అనేది. పెట్టడం అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు, స్పెసిఫిక్ గా ఇప్పుడే పెట్టడానికి టైమింగ్ కు చాలా క్లియర్ ఇండికేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలే. మీరు పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో మీటింగ్ పెట్టడము, దట్స్ ఆల్సో అన్ ఇండికేషన్ ఫర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. సో జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రిపరేషన్ మొదలైంది. మహానాడులో టీడీపీ రీఎంట్రీ ఇన్ తెలంగాణ అని లోకేష్ చెప్పడము, అండమాన్ తెలంగాణ బాధ్యతలు చేపడతానడము, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్కటి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సభలు, పవన్ కళ్యాణ్ తెలంగాణ మీటింగు, మహానాడులో ఆంధ్ర తెలుగుదేశాన్ని తెలంగాణలో పూర్వ తెప్పిస్తానని లోకేష్ అసర్షను, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడము, ఇవన్నీ ఆల్ ఫర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు నగారా మోగుతుంది అన్న సంకేతాలు ఇవన్నీ. సో ఎందుకు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో ఉండే రాజకీయ పూర్వరంగాన్ని ఒక్కసారి మనం పరిశీలించితే, ఇప్పటి వరకు అంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్, ఈ మూడే కదా ఇండికేషన్. అంతకుముందు పాతే పక్క పెడదాం. కంటెంపరీ పొలిటికల్ సినారియో ఇన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్ కు ఒక రకమైన ప్రాతిపదిక 2024 లోక్సభ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అంతకు ముందు జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ మూడు భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో జరిగినాయి. బట్ మూడు కూడా ఒక లేటెస్ట్ ఎలక్టోరల్ కంటెస్ట్. ఈ మూడిటి సమ్ టోటల్ తీస్తే మీకు బీఆర్ఎస్, బీజేపీ టాప్ 2 పొజిషన్ లో ఉంటాయి. మీకు థర్డ్ పొజిషన్ అండ్ వెరీ డిస్టెంట్ థర్డ్ కాంగ్రెస్ ఉంటుంది. సో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ముఖ చిత్రం ఇది. సో ఈ మూడిటికి బై ఎలక్షన్ కూడా కలిపామనుకోండి, జూబ్లీ హిల్స్, మీకు అప్పుడు మీకు ఈ ర్యాంకింగ్ ఉండదు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా కలిపామనుకోండి, మొత్తం మారిపోతుంది సీన్. సో ఈ 2 బై ఎలక్షన్స్ కలిపితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడిట్లలో బలాబలాల్లో ఏది రాజకీయంగా బలము అంటే, మూడు సమ్ టోటల్ తీస్తే ఒక రకంగా ఉంటుంది, లేటెస్ట్ తీస్తే ఇంకో రకంగా ఉంటుంది. లేటెస్ట్ గా తీస్తే మీరు లేటెస్ట్ ఇది ఫస్ట్ అనుకున్నారు అనుకోండి, మీరు జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ 2 2023 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జరిగిన ఎన్నికలు. ఈ 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ నెంబర్ 2, బీజేపీ డిస్టెంట్ నెంబర్ 3 మీకు జూబ్లీ హిల్స్ అయితే. సో మీకు లోక్సభ ఎన్నికలు తీసుకోండి, మొత్తం హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్ సీటు, మల్కాజ్గిరి సీటు, ఈవెన్ పక్కనే ఉన్న చేవెళ్ల సీటు 3 బీజేపీ గెలిచింది. అందువల్ల ఈ పొలిటికల్ సినారియో అనేది వెరీ కాంప్లెక్స్. నువ్వు ఎక్కడి నుంచి రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటావు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి లోక్సభ ఎలక్షన్ల వరకే రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే కాంగ్రెస్ పిక్చర్ లో ఉండదు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్లే రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే బీజేపీ ఉండదు. ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్లు కేవలం బై ఎలక్షన్లే తీసుకుంటే, అందువల్ల ఏది రెఫరెన్స్ పాయింట్ అనే దగ్గర మీకు జిహెచ్ఎంసీలో రాజకీయ ముఖ చిత్రంలో ఎవరు ప్రధాన పాత్రలు మారుతారు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, హైదరాబాద్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన
ముక్కోణపు పోటీ అనివార్యంగా కనబడుతోంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది గనక, తాజా ఎన్నికలు గెలిచి వచ్చిన కాంగ్రెస్, గతంలో జిహెచ్ఎంసీలోను అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు చూపిన బీఆర్ఎస్, లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపి అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిన బీజేపీ, ఈ మూడు పార్టీల మధ్య ఒక సంకుల సమరం అంటారే ఆ స్థాయిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీనికి రకరకాల కాంబినేషన్స్ ను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ఫోకస్ డెవలప్మెంట్ ఎజెండా, మీకు అది మూసీ ప్రక్షాళన, హైడ్రా ద్వారా వాటర్ బాడీస్ పరిరక్షణ, అలాగే మెట్రో రైల్ విస్తరణ, వీటిని తన ప్రధానమైన అస్త్రాలుగా మలుచుకొని రీజనల్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలి అని చూస్తోంది. హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మొదటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అనే ఒక పొలిటికల్ నరేటివ్ తో కాంగ్రెస్ వెళ్ళదలుచుకుంది. ఆ పొలిటికల్ నరేటివ్ ను ఎదుర్కోవటానికి హైడ్రా ఎక్సెసెస్ ను ఒక ఆయుధంగా మార్చుకోవాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఏమో లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపింది, కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ లేదు. లోక్సభ ఎన్నికలు అనేది ఎక్సెప్షన్. లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీకి మంచి ఓట్లు వస్తాయి. అందువల్ల రెండు ఉప ఎన్నికలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి ఈవెన్ డిపాజిట్ కూడా వచ్చినట్లేదు నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో లేటెస్ట్ ఉప ఎన్నికది కనుక బీజేపీ ఎక్కడా లేదు గనక ఎలాగైనా హైదరాబాద్ లో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తెలంగాణలో మేమే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవటానికి బీజేపీ ఆరాటం. అందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆయుధంగా చేసుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అందులో భాగంగానే టీడీపీ తెలంగాణ పొలిటికల్ రీఎంట్రీ గురించి మహానాడులో లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెడతామని వచ్చారు. ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మీకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు గణనీయంగా ఉంటారు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావంతో టీడీపీ అభిమానులు ఉంటారు, జనసేన అభిమానులు ఉంటారు కనుక వాళ్లను తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ కాస్త తానొకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసినట్లుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీటింగ్ పై చెలరేగిన వివాదము వల్ల బీజేపీకి అదొక సమస్యగా మారింది. ఇప్పుడు జనసేన టీడీపీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంట్ ఏమైనా బీజేపీని కాటు వేస్తుందా అనే ఆందోళనలో బీజేపీ పడింది. సో అందువల్ల బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో లేదో తెలియదు, చూడాలి. బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏ రకమైన ప్రభావం ఉంటుందని. కానీ ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేనలు వేస్తున్న క్యాలిక్యులేషన్ ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుగుణంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో ఓటేస్తారని భ్రమపడుతున్నారు. అది ఎప్పుడూ జరగదు. మీరు ఇప్పుడు తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఓటు వేయరు, తమిళనాడు రాజకీయాల ఆధారంగానే ఓటు వేస్తారు. బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు ఆలమట్టిలో కర్ణాటకలో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, మా తెలంగాణకు మా ఆంధ్రాకు అని చెప్పి ఓట్లేరు, అక్కడ రాజకీయాలు ఓట్లేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండే భారతీయులు డెమోక్రాట్ల వైపు ఓటు వేయాలా, రిపబ్లికన్లకు ఓటు వేయాలా అనేది భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ఆధారంగా ఓటు వేయరు. అక్కడ వారికి ఉండే ఇష్యూస్ ఆధారంగానే ఓటు వేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ ఉద్యమము అనేది ఉవ్వెత్తున సాగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్య ఉద్యమం జరిగింది. ఆ నేపథ్యం ఉన్నా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదానికే జై కొట్టారు ఆంధ్ర రాయలసీమ ప్రజలు. ఇది మర్చిపోకూడదు కదా. మీకు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నిక ఆఫ్టర్ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కొద్దిగా తగ్గింది, కానీ ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆఫ్టర్ తెలంగాణ చూడండి మీరు, బీఆర్ఎస్ కు 100 సీట్స్ వచ్చాయి కదా. అదంతా ఎందుకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకోండి మీరు, మీకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలున్న చోటల్లా టీఆర్ఎస్ గెలిచింది కదా.
కార్పొరేటర్లు టీఆర్ఎస్ గెలిచింది కదా. మీకు బీజేపీకి ఎక్కడొచ్చాయి? ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో వచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్న ప్రాంతాలు బీజేపీ గెలిచింది. అంటే మరి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తెలంగాణ ఉద్యమ పార్టీకి ఓటు వేశారు కదా. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఆంధ్ర రాయలసీమ ప్రజలను ఎందుకలా అంచనా వేస్తున్నారు మీరు? అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసి ఇక్కడ ఓట్లేస్తారా? ఇక్కడ వేసే ఓట్లు ఇక్కడ రాజకీయ పరిస్థితులకు ఆధారంగా ఇక్కడ తమకు ఎవరు మేలు చేస్తారు, తమ సంక్షేమాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు అని తెలంగాణ ప్రజలాగానే ఆలోచిస్తారు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ ప్రాంతీయ తేడాలు ఏమి ఉండవడానికి ఉదాహరణ మీరు టీఆర్ఎస్ దే కదా ఎగ్జాంపుల్. టీఆర్ఎస్ గా ఓటేశారు కదా. టీఆర్ఎస్ గా ఓటేసిన తర్వాత ఇంకేముంటది? తెలంగాణ వాదం పార్టీ, తెలంగాణ వాదాన్ని ఆంధ్ర రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన పార్టీ. కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకత అయినా కూడా మీకు టీఆర్ఎస్ ఓట్లు ఇచ్చారు. సో ఇది మరచిపోయి బీజేపీ, టీడీపీ, జనసేన లేదంటే హైదరాబాద్ లో ఈ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ జనసేన కాదు, ఇంకొక భయం కూడా ఏంటంటే బీజేపీకి, మనం ఇంత పొత్తు పెట్టుకున్న రేవంత్ రెడ్డి విషయంలో టీడీపీ ఇకో సిస్టమ్ మొత్తం రేవంత్ ఇదే ఫేవరెట్ ఫర్ దెమ్. రేవంత్ అంటే చాలా ఆకర్షణ. సో దాని వల్ల మనకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని మీకు బీజేపీ భయపడుతుంది. ఇటీవల కేజీఎఫ్ అని మీటింగ్ జరిగింది. మీకు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం ద్వారా కూడా రేవంత్ రెడ్డి ఒక ఎత్తుగడ వేశాడు. టీడీపీ అభిమాన ఓటర్లను, అంటే టీడీపీ అభిమానం అంటే ఆంధ్ర రాయలసీమకు కావాలని లేదు, హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతాల్లో కూడా టీడీపీ అభిమాన ఓటర్లు ఉన్నారు కదా, అంతలా ఉన్నారు కదా. టీడీపీ అభిమాన ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించాడు రేవంత్ రెడ్డి. సో అందువల్ల ఇక్కడ చాలా రాజకీయాలు ఎలా జరుగుతున్నారు దానికి ఉదాహరణ బీఆర్ఎస్ ఏంటంటే తనకు గతంలో ఈ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు తమకు ఓటు వేసిండ్రు. టీడీపీ అభిమానులకు కూడా సపోర్ట్ అయింది. ఎందుకంటే టీడీపీలో బలమైన నాయకులుగా హైదరాబాద్ లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలుకొని టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కి మైగ్రేట్ అయ్యారు కనుక ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని తాను మళ్ళీ గెలవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అందువల్ల ఇవన్నీ చూస్తుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు యుద్ధం మొదలైందని అర్థమవుతుంది కదా.